బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో చలి పంజా విసురుతుంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 15 డిగ్రీల లోపు కనిష్ట రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉందని చెబుతున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. సిర్పూర్లో రికార్డు స్థాయిలో 8.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కోహిద్లో అత్యల్పంగా 8.8, ఆదిలాబాద్ జిల్లా బేలలో 9.9 డిగ్రీలు నమోదైంది. ఇక జోగులాంబ గద్వాల్లో 15.1, సూర్యాపేటలో 15.6, వనపర్తిలో 15.9 డిగ్రీలుగా నమోదైంది. తూర్పు ఈశాన్య ప్రాంతాల నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తుండడమే చలి తీవ్రత పెరగడానికి కారణమని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా రానున్న 3 రోజులు చలి తీవ్రత మరింత అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో 10 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మిగిలిన 27 జిల్లాల్లో 15 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేశారు. ఇక చలి తీవ్రత పెరగనున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి, ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత ఏ మేరకు ఉంది? అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ వెన్నెల. అయితే గత 3 రోజులుగా చూస్తున్నట్టయితే మటుకు ఇటు ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి తీవ్రత మాత్రం పెరిగిపోతోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. ప్రధానంగా అంటే గత వారం రోజుల కిందట 15 డిగ్రీలుగా ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 11, అలాగే 10కి పడిపోవడంతో చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే సింగిల్ డిజిట్ లోకి చలి ఉష్ణోగ్రతలు డౌన్ ఫాల్ అయినట్టుగా మనకు సమాచారం అందింది. ప్రధానంగా బేలలో చూసినట్టయితే 9.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత బేలలో నమోదైంది. అలాగే బజార్ హత్నూరు మండలంలో 10 డిగ్రీలు, బోత్ మండలం కొనాలలో 10 డిగ్రీలు, భీంపూర్ అర్లీలో 10.1 డిగ్రీలు, జేనత్ మండలం బోరజ్లో 10.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. అయితే ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా అంటే ఇక్కడ కొండలు గుట్టలు ఉన్నటువంటి ఒక ప్రాంతం కాబట్టి చలి తీవ్రత కానీ, అలాగే ఎండాకాలం ఎండలు కానీ, తర్వాత వర్షాలు కానీ ఖచ్చితంగా ప్రతిదీ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి కాబట్టి చలి కూడా అదే స్థాయిలో ఇక్కడ విపరీతంగా పెరిగిపోయింది. సో కాబట్టి ఎవరైతే ఈ చలికి అంటే బయటికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఉదయం పూట, రాత్రి పూట బయటికి వెళ్లే వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలా. ప్రధానంగా ఉదయం వాకింగ్ వెళ్లే వాళ్ళు, అలాగే ట్యూషన్స్ కి వెళ్లే పిల్లలు కానీ, అలాగే స్కూళ్లకు వెళ్లే పిల్లలు, వీళ్ళందరూ కూడా వృద్ధులు, ప్రధానంగా ఆస్తమా ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు చలికాలం తీసుకోవాలని చెప్పేసి వైద్యులు అయితే సూచిస్తున్నారు. వెన్నెల. రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ.